హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో మహిళలకి శుభవార్త అండి. ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ అమలు అయితే ఈ విధంగా ఉండబోతుంది. మరి ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ విధంగా ఉచిత బస్సు అమలు దిశగా అడుగులు వేస్తుందని సూపర్ 6లోని మహిళలకు ఉచిత రవాణా హామీపై చంద్రబాబు సర్కారు దృష్టి సారించింది. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ డిపో ఆధునీకరణ పనులు ఆదేశించారండి. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పంలో ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని పరిస్థితి అధ్యయనం చేస్తామన్నారు. లోటుపాట్లు గుర్తించి ఏపీలో పకడ్బందీగా వీటిని అమలు చేస్తామని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. వైసీపీ నేతలు ఆర్టీసీ స్థలాలు దోచుకున్నారని ఆరోపణలపై విచారణ జరుగుతుందని చెప్పారండి. సో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూస్తామన్నారు. కుప్పం బస్టాండ్ అలాగే డిపో ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 5 కొత్త బస్సులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారుగా 30 బస్సులు కుప్పం డిపోకు అయితే వచ్చాయి అని అన్నారు. గత ప్రభుత్వం ఏ శాఖను వదలట్లేదని విమర్శించారు మంత్రి రాంప్రసాద్. 5 ఏళ్లలో వీలైనన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామన్న మంత్రి ప్రభుత్వంలో అయితే ఏపీఎస్ఆర్టీసీని 100% విలీనం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. డీజిల్ రేట్లు తగ్గినా, బస్సు ఛార్జీలను పెంచినా కూడా ఘనత గత ప్రభుత్వం అంది అంటూ విమర్శించారండి. సో ఈ విధంగా డీజిల్ రేట్లు తగ్గించినప్పటికీ కూడా టికెట్ ఛార్జీలు పెంచుకున్నారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అలా ఉండబోదు. సో త్వరలోనే 100% ప్రభుత్వంలో అయితే ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో వీలైనన్ని విద్యుత్ బస్సులు కూడా తీసుకొస్తామని ఈ మేరకు హామీ ఇచ్చి ఉన్నారు ఫ్రెండ్స్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి. సో ఈ విధంగా అయితే మహిళలకు సంబంధించి త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అయితే అమలు చేసేదానికి కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.